श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीभगवद्गीता अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः। రెండవ అధ్యాయము సాంఖ్యయోగము, రెండవ అధ్యాయం, మూడవ శ్లోకం. క్లైభ్యం మాస్మఘమా పార్థ నైతత్వయూపపద్యతే నైతత్వయూపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. దీని భావము శత్రువులను తరింపజేసేటి అర్జున, శత్రువులను తరింపజేసేటి అర్జున, అధైర్యము పొందకుము ఇది నీకు తగదు. అధైర్యము పొందకుము ఇది నీకు తగదు. నీచమైనట్టి మనోదుర్బలత్వమును వీడి, నీచమైనటువంటి మనోదుర్బలత్వమును వీడి యుద్ధము చేయుటకు లేచిరమ్ము. యుద్ధము చేయుటకు లేచిరమ్ము. మనం కూడా యుద్ధం చేయాలి. ఎట్లా అంటే చాలామంది సంస్కృత శ్లోకాలు చదువురావని ఊకుంటారు. కానీ ఒక్క మాట నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా. సంస్కృతం బాగానే రాదు, కొందరు ఏమంటారు, పండితులు చెప్తారంటే మంచి ఉచ్చారణ రాకపోతే చదువుకోద్దు, పాపం జరుగుతుంది. ఏం జరగదు. అమ్మ అంటది, అరే బాబు ఇట్లా రారా అంటే నేను లాంపు అంటాడు. అమ్మ నేను కొడుతుందా, తిడుతుందా? ఏమీ కాదు. మంచిగా చదవాలి. నేను ఇప్పుడు 84 చదువుతున్నా, అత్తలేదు. ఈ జన్మలో ఒకటి 3 జన్మలు వస్తుంది. మళ్ళీ దాని గురించి భగవంతుడే చెప్పిండు, యోగ భ్రష్టో విజాయితే పుణ్యవంత శ్రీమంత యోగ భ్రష్టో విజాయితే. నేనే పుట్టిస్తా పుణ్యవంతులు ఇంట్లో, శ్రీమంతులు ఇంట్లో, సంస్కృతం నేర్చిన వాళ్ళు ఇంట్లో, పండితులు ఇంట్లో, జ్ఞానవంతులు ఇంట్లో నేను పుట్టిస్తాను. మీకు అప్పుడు భగవద్గీత అయితే మీరు ప్రయత్నం చేయండి. రాను అంటే లాను అను, ఏం కాదు. అమ్మ క్షమించినట్టు మన భగవంతుడు కూడా చేస్తాడు. గీతామాత మనకు జయం చేస్తుంది. అందు గురించి మీరు తప్పకుండా భగవద్గీత రోజు చదువుకొని రావాలని నేను చిన్న ప్రయత్నం చేస్తున్నా. మీరందరికీ ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. హరి ఓం తత్సత్వ. భగవద్గీతామాత అందరిని తన దగ్గర తీసుకుంటుంది. తన తల్లి ఏ విధంగానైతే పిల్లవాడికి తల్లి పాలిచ్చి తన సంతృప్తిపరుస్తుందో ఆ విధంగా గీతామాత కూడా మనకు ఎటువంటి కష్ట సమయంలో మనకు మనోబలం ఇచ్చేసేసి మనల సుఖాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదను సకలం సిద్ధింపజేస్తుంది. కాబట్టి అందరు రోజు భగవద్గీత చదవాలని ప్రార్థన చేస్తున్నా. హరి ఓం తత్సత్. జయ జయ రామకృష్ణ హరి. జయ జయ రామకృష్ణ హరి.